కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల నుంచి మొత్తం 1,19,58,204 రూపాయలు ఆదాయంగా లభించింది. అన్నప్రసాదన హుండీల నుంచి 22,58,603 ఆదాయం లభించింది. మొత్తం 28 రోజులకు గాను 1,42,16,807 రూపాయలు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. నగదుతో పాటు 23 గ్రాముల బంగారం, 670 గ్రాముల వెండి కానుకలు లభించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 10 దేశాలకు చెందిన 46 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు. హుండీ లెక్కింపునకు పర్యవేక్ష అధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీదారుగా టీవీఎస్ఆర్ ప్రసాద్, డి సతీష్ కుమార్, గోపాలపురం గ్రూప్ 3 దేవాలయాల అధికారులు తదితరులు వ్యవహరించారు. మెయిన్ హుండీలు విశ్వస్తం ఆలయంలో కలిపి 1,19,58,204 రూపాయలు మరియు అన్నప్రసాదం నుండి 22,58,603 రూపాయలు వెరసి మొత్తం 1,42,16,807 రూపాయలు రావడం జరిగింది. అలాగే 23 గ్రాముల బంగారం, 670 గ్రాముల వెండి రావడం జరిగింది. అలాగే 10 దేశాల నుండి 46 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఇందులో మరి వి సత్యనారాయణ గారు, ప్రసాద్ గారు తనిఖీదారు రాజమండ్రి, డి సతీష్ కుమార్ పర్యవేక్షకులు కోనసీమ జిల్లా, బి కుమార్ థర్డ్ గ్రేడ్ కూడా పాల్గొన్నారు. వీరు కాకుండా